కాంగ్రెస్ ఎవరు గవర్నమెంట్ లో తీసుకుంది? మరి అప్పుడు ఎవరు పరిపాలనలో కలిసి జరిగింది? ఎవరు పరిపాలన కలిసి ఏ విషయంలో అన్నా నేను శాంపిల్స్ తీసుకున్నప్పుడే కదా టెస్ట్ పంపించాలి, మళ్ళీ ఇష్యూ సంగతి చెప్తావేందన్నా నువ్వు? లడ్డు తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి దాచిపెట్టి అప్పుడు పంపించారా? ఒకటే చెప్తున్నా వీడియో నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వీడియోలు ట్రోల్ చేయొద్దు. మీరు వీడియోలు ట్రోల్ చేసి నాకు వితిన్ సెకండ్ లో వస్తాయి వీడియో. మొన్న మా మీడియా వాళ్ళు ట్రోల్ చేశారు వీడియో, నాది నాకు వితిన్ సెకండ్ లో వచ్చింది. నేను చూసే వచ్చాడు, అడిగా మా మీడియా ఎవరని. వితిన్ సెకండ్ లో వస్తుంది నాకు. మీరు ట్రోల్ చేస్తే ముందే చెప్తున్నా, మేము అడుగు మంచిగా ఒప్పుకోవద్దు, ట్రోల్ మడుగు చేయొద్దు. ట్రోల్ చేశారు మా మీడియా వాళ్ళు నన్ను. ట్రోల్ చేశారు నన్ను. ఇప్పుడు మన లడ్డు గురించే కదా మాట్లాడుతుంది. ఏం చెప్పిండు పవన్ కళ్యాణ్? ఏం చెప్పిండు? మేమే మాట్లాడాలన్నీ. మీరు ఎందుకు? మీకు అధికార పదవులు ఇచ్చింది ఎందుకు? ఎమ్మెల్యేలు మంత్రులు పదవులు ఇచ్చింది ఎందుకు? ఇదేనా మరి చెప్పింది? అంటే మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడండి, మీరు ఎగబడండి, కొట్టుకోండి, వాళ్ళ మీద ఎగబడండి అంటారు. అంటే ఇదే మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది? లడ్ల గురించి ఏంది, కులాలు మతాల గురించి విధ్వంసం చేయడం గురించి మాట్లాడింది మీకు అధికారం ఇచ్చింది? ఒకటే చెప్పిందన్నా, ఇది నెయ్యే కాదు అని చెప్పింది. అంతకుముందు చంద్రబాబు ఏం చెప్పింది? చంద్రబాబు కూడా ఇది నెయ్యి కాదని చెప్పింది. మరి కల్తీ అటు జరిగింది, మీరే ఇచ్చారా? కల్తీ జరిగినదని మరి మీరు ఇచ్చారు. చంద్రబాబు ఏం చెప్పిండన్నా? కల్తీ జరిగినదనే కన్నా మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇచ్చింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇచ్చింది ఎవరన్నా? ఏ గవర్నమెంట్ ఇచ్చింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి? సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏ గవర్నమెంట్ ఇచ్చిందన్నా? సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఏ గవర్నమెంట్ ఇచ్చింది? మళ్ళీ మీరే చెప్తారా ఇది నెయ్యి కాదని? చంద్రబాబు చెప్తారా? అంటే మీరే ఇస్తారు కంప్లైంట్, మీరే చెప్తారా? నేను బాగుపడిపోయి నాకు ఇబ్బంది ఏం లేదు. సూపర్ స్టార్ అసెంబ్లీకి ప్రజాక్షేత్రంలో పోరాడతాం. 2026 పాదయాత్రలో అంటే అసెంబ్లీ రాకపోతే మేము వచ్చి అడిగితే మీరు చేస్తారా? మరి ఇప్పుడు ప్రజలే అడుగుతున్నారు. ఆయన అడిగిండు, మేము అడిగామనుకో అన్న వీడియో మీరు 100 చెప్పుకోండి, 100 చెప్పుకోండి. అసెంబ్లీకి వచ్చేయడానికి వస్తాం, అసెంబ్లీకి వచ్చేయడానికి వస్తాం. మేము వచ్చినప్పుడే వస్తాం. మేము ఏదన్నా ఉంటే ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర పోయి ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. మీరు రామంటే రావడానికి, మీరు పోమంటే పోవడానికి. వస్తానా అసెంబ్లీకి? నువ్వు రమ్మంటే నువ్వెవరు అసలుకి? నా ఇష్టం అయితే వస్తా. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటావు. నువ్వెవరు ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటావు? ప్రజల దగ్గర పోయి కష్టాలు తెలుసుకొని 2029లో అప్పుడు గెలిచి అప్పుడు చెప్తారు. ఎవరు బుద్ధి చెప్తారు? నువ్వెవరు వద్దంటానికి నేను ఒకటే చెప్పాను. అసెంబ్లీకి నువ్వు రామంటానికి పోమంటానికి నువ్వు లేదు. నా ఇష్టం అయితే వస్తా. ఇప్పుడు ఇక్కడికి వచ్చా నేను. ఎవరో రామంటే రాలా, నువ్వు పోమంటే పోను. వాళ్ళని వచ్చా అభిమాని కాన్స్టిట్యున్సీ 17
గెలిచిన తర్వాత వస్తారా లేదా? ఏంది? గెలిచిన అసలు తర్వాత వస్తారా రారా ఎవరన్నా చూడడానికి, ఎవరన్నా అడగడానికి. నాకు ఇష్టమైతే వస్తా, నా ఇష్టం నువ్వెవరు రావడానికి. మేము ప్రజలకు మంచి చేయాలనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ప్రజాక్షేత్రం నేర్చుకుంటాం. ఎవరన్నా లేనప్పుడు అసెంబ్లీ ఎందుకు ఎవరు పెట్టమను, మేము పెట్టమను. మేము పెట్టమను. రామని చెప్పలే కదా మీరు ఎందుకు అడగడానికి నువ్వెవరు రామని చెప్పట్లే అసెంబ్లీ అన్నప్పుడు ఇష్టమని చెప్పచ్చు కదా మీరు వాళ్ళకి. ఎవరు అధికారులు, అధికారులు ఉంది ఎవరు, మీరు పెట్టుకుంటారు అసెంబ్లీ. దాని ముందు వాళ్ళే ఉంటారు. ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పేరు అప్పుడు వచ్చినావా, ఇప్పుడు మాకు ఇష్టమైతే వస్తే కష్టమైతే మానుకోండి. మా ఇష్టం అది. అదే అన్న అది ఇప్పుడు మీకు గెలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటుంది? నువ్వు పాయింట్ చేయడానికి పూర్తి ఎత్తు రావాలి. ఇప్పుడు ఎవరన్నా నేను అన్నందరి మంది నేను మందామని నువ్వు తాగుతావా? నిన్ను ఇస్తే తాగుతావు. బ్రో, అలాంటివన్నీ చెప్పమని చెప్తా కానీ రియల్ గా ఎవరు మాట్లాడరు. చిన్నగా చెప్పరు. ఉల్టా ఎందుకు మాట్లాడతారు? అరే నువ్వు క్వశ్చన్ అయితే ఎదరకరా కాదు, నేను అడిగే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అన్న. ఒకటి గుర్తుపెట్టుకో, జగన్ అసెంబ్లీ అసెంబ్లీకి వస్తే మీరు కొడుతావు. నేను ఒకటే చెప్తున్నా, జగన్ అసెంబ్లీకి రాము కొడుతావు, లేపుతాము. ఇట్లాంటి చాలా చూసి వచ్చిండు వాళ్ళ రాజారెడ్డి. దించిండి ఇక్కడ 2029 దింపుతుడు. జగన్ అసెంబ్లీకి వస్తే మీరు తట్టుకోలేరు. వద్దులే చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఏం చేసిండు, నానా బూతులు తిట్టుండో గెలిచిండు. జగన్ అట్ట సింపతి కాదు, ప్రజాక్షేత్రంలో పోతుడు, పిల్లల దగ్గర పోతుడు, తెలుసుకుంటాడు, కష్టాలు చేసుకుంటూ గెలుతుడు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి నానా బూతులు తిట్టున్నాడు, నానా బూతులు తిట్టుకుండు అసెంబ్లీ పోయి. చంద్రబాబు లోకేష్ నానా బూతులు తిట్టుకొని మా ఆవిడ ఇదన్నారు, మా కొడుకు ఇదన్నారు కాదు. అసలుకి ఒకటన్నా వచ్చాడే